హిందూ గ్రంథాల్లో లోకహితం కోసం మహర్షులు ఋషులు లేదా దేవతల మధ్య జరిగిన కొన్ని సంఘటనలు తీసుకొస్తూ అశ్లీలం అసభ్యత అంటూ ఇంత ప్రశ్నిస్తున్న విజయప్రసాద్ రెడ్డికి బైబిల్లో ఉన్న అసభ్యకరమైన ఒళ్ళు గగురు పొడిచే ఆ సంఘటనలు మరి చదవటం లేదా? వాటి వరకు వదిలేసేసి కొన్ని వాక్యాలు మాత్రమే నెమరు వేస్తూ వాటితోనే కాలం గడుపుతున్నాడా? ఉదాహరణకి ఒక 2-3 సందర్భాలు మనం బైబిల్లో చూస్తే, ఈ క్రైస్తవులు లోతు కూతుర్లకి మధ్య జరిగిన ఆ సందర్భాన్ని గురించి ఎవరైనా ప్రశ్నిస్తే అదేమన్నా దేవుడు చేయించాడా దగ్గరుండి? లోతు కూతురు లోతుకి మద్యం తాగించి ఆ మద్యం మత్తులో లోతుకి తెలియకుండా చేశారు వ్యభిచారం. అది అందులో దేవుడు ప్రోత్సాహం లేదే, అది జస్ట్ బైబిల్లో రాయించాడు, తప్పును తప్పుగా చూపించాడు అని అంటారు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, అబ్రహాం భార్య సారాయిని తీసుకుని అబ్రహాం ఒక ప్రదేశానికి వెళ్తాడు. అబీమెలెకు అనే ఒక రాజు దగ్గర ఆస్థానంలో ఇతను చేరినప్పుడు ఆ అబీమెలెకు సారాయిని మోహిస్తాడు. అయితే అబ్రహాం సారాయి నా చెల్లెలని చెప్తాడు, భార్య అని చెప్పడు. అందువల్ల ఈ అబీమెలెకు ఈ సారాయిని ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు యెహోవా వచ్చి ఆమె నా విశ్వాసి భార్య కనుక నిన్ను శిక్షిస్తాను, ఆమె మీద ఇలాంటి అఘాయిత్యం చేస్తే నిన్ను నీ వాళ్ళందరినీ బాధిస్తానని బెదిరిస్తాడు. వాళ్ళని బాధ పెట్టినట్టుగా ఉంది. అంటే పరాయి వాడి భార్యతోనే చేస్తే తప్పు, దాన్ని అడ్డుకున్నాడు యెహోవా. మరి తండ్రి కూతుర్లు మధ్య జరుగుతున్న ఈ వ్యభిచారాన్ని యెహోవా ఎందుకు అడ్డుకోలేకపోయాడు? ఆ రోజుల్లో డైరెక్ట్గా యెహోవాతో కాంటాక్ట్స్ ఉన్నాయి కదా వీళ్ళందరికీ. అబ్రహాం కాలంలోనే ఆ లోతు కూడా జీవించాడు, సమాంతర కాలంలోనేగా వీళ్ళిద్దరు జీవించింది. అక్కడ ఎందుకు అడ్డుకున్నాడు, ఇక్కడ ఎందుకు అడ్డుకోలేకపోయాడు? అంటే ఇది ఆయన నోటీస్కి వెళ్ళలేదా? ఆయనకి తెలియకుండా రహస్యంగా చేసేసారా వీళ్ళు? పోనీ దావీదుకి బత్షెబాకి జరిగిన అక్రమ సంబంధం గురించి అందరికీ తెలుసు. దావీదు ఒక గొప్ప ప్రవక్త, మహాప్రవక్త. ఆ అక్రమ సంబంధం కోసం ఆవిడ భర్తనే చంపించేస్తాడు. వాడు ఎంతో నమ్మకమైన విశ్వాసి దావీదుకి, ఆ కనికరం లేకుండా కూడా చంపించేశాడు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు, ఆమెతో ఒక బిడ్డను కన్నాడు. అప్పుడు యెహోవా వీళ్ళిద్దరికీ పుట్టిన అక్రమ సంతానం కనుక ఈ బిడ్డను చంపేస్తానని చంపేశాడు. పరాయివాడి భార్యకి దావీదుకి పుట్టిన అక్రమ సంతానం చంపేశాడు. మరి లోతు కూతురికి పుట్టిన వాళ్ళు ఏమవుతారు? సక్రమ సంతానం అవుతారా, అక్రమ సంతానం అవుతారా? వీళ్ళిద్దరిని ఎందుకు చంపలేదు? వీళ్ళు మోయిబీయులకి అమ్మోనీయులకి మూల పురుషులు పైగా వాళ్ళిద్దరూ చక్కగా ఆశీర్వదించాడు, మంచి జనాంగం తయారయ్యారు. ఈ లోతు కూతురికి మధ్య జరిగిన వ్యభిచారం గురించి చెప్తూ ఈ విజయప్రసాద్ రెడ్డి అంటాడు, అందులో లోతు తప్పేం లేదండి, ఈ లోతు కూతురులో దొంగ మొండలు తాగిపోపించి అలా చేశారంటాడు. నాకు తెలియని విషయం ఏంటంటే, ఎంత తాగబోస్తే మాత్రం, ఎంత మత్తులో ఉంటే మాత్రం అసలు ఈయన ఏమాత్రం ఈయన వైపు నుంచి స్పందన లేకుండానే సంభోగం జరిగిపోయిందా? ఆ మాత్రం స్పృహ లేకుండానే అంతా జరిగిపోయిందా? అంటే అలా కూడా జరిగిద్ది అనమాట. ఏ మనిషి తన ఒక వ్యక్తి నుంచి ఏమాత్రం స్పందన లేకుండా సంభోగం చేసేయచ్చు అనమాట మత్తులో ఉంటే. అంటే ఇలా సర్టిఫికేట్ చేస్తున్నారంటే మన విజయప్రసాద్ రెడ్డికి ఎలాంటి అనుభవం ఏదైనా ఉండొచ్చు. ఈ పర్సనల్ ఎక్స్పీరియన్స్లోంచి అలా చెప్తున్నాడేమో. మరి మామూలుగా జనరల్గా చూస్తే సాధ్యం కాదు కదా. ఏదో ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటాడు, లోతుకి ఎలా జరిగిందా మనకు కూడా ఎలా జరిగిద్దా చూద్దామని టెస్ట్ చేసి ఉంటాడు. రైట్, రిజల్ట్ వచ్చింది, కరెక్టే, లోతుకి ఏం తెలియదు అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఇప్పుడు తర్వాత యోధా కొడుకు ఏరు అనేవాడు తామారుని పెళ్లి చేసుకుంటే ఏరుని చంపేస్తాడు యెహోవా. ఏరు తమ్ముడు ఓనాన్ని తామారు దగ్గరికి పంపిస్తాడు, నీ వదినతో కలిసి పిల్లలను పుట్టించమని. వీడికి అది ఇష్టం లేక తన వీర్యాన్ని కింద గార్చేస్తాడు. అందుకు కోపం వచ్చి యెహోవా ఓనాన్ని చంపేస్తాడు. ఆ తర్వాత తామారుని పుట్టింటికి పంపించేస్తాడు. ఈ పుట్టింటికి పోయినప్పుడు యోధా ఆ దారిలో పోతూ ఆమె ఒక వేసి అనుకుని ఆమెతో కలిసి ఆమెను గర్భవతిని చేస్తాడు. ఈ యోధా అంటే ఎవరు? యూదులందరికీ మూల పురుషుడు. యేసు పుట్టిన యోధా వంశంలో యోధా గోత్రపు కొదమసింహం అంటారు, చూసావా యేసుని? యోధా గోత్రపు కొదమసింహాలందరికీ మూల పురుషుడు ఈ యోధా. ఆ యోధాకి తామారుకి పుట్టిన వాళ్ళు ఆ యోధా గోత్రాన్ని కొనసాగించారు. మరి వీళ్ళందరూ ఏంటి? అక్రమ సంతానమా సక్రమ సంతానమా? వీళ్ళందరూ ప్రవక్తలు కదా బైబిల్లో. సొలొమోను మహాజ్ఞాని,
అసలు జ్ఞానం అంతా సొలొమోను దగ్గరే ఉందంటారు. సొలొమోను సంగతి ఏంటి? 700 మంది భార్యని పెళ్లి చేసుకుని 300 మందిని ఉంచుకుంటాడు. ఇదంతా ఏంటి? కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. వీటి వెనకాల ఏ పరమ ప్రయోజనాలు దాగున్నాయో కొంచెం మతబోధకుడైన క్రైస్తవ మతబోధకుడైన విజయప్రసాద్ రెడ్డి గారు వివరించాల్సిందిగా నేను కోరుచున్నాను. ఇక మనం చివరి అంకంలోకి వచ్చేసాం. అదే సతీ సహగమనం. సతీ సహగమనం అనే దురాచారం హిందూ ధర్మ గ్రంథాల్లో ఉంది. దాన్ని ప్రేరణగా తీసుకుని, దాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ దురాచారం కొనసాగింది. దానివల్ల చాలామంది స్త్రీలు సజీవ దహనం చేయబడ్డారు అని చెప్పి విజయప్రసాద్ రెడ్డి చెప్పాడు. ఇంతకుముందు కూడా ఇదే విధంగా బాల్య వివాహాలు అనే విషయం కూడా హిందూ ధర్మ గ్రంథాల్లో ఉంది అని చెప్తే దాన్ని ఖండిస్తూ వివరణ ఇచ్చాను. అయితే దీన్ని ఏమంటాడంటే, హిందూ ధర్మ గ్రంథాలలో బాల్య వివాహాల గురించి ప్రస్తావన ఉంది అని చెప్పి మనుధర్మశాస్త్రంలో నుంచి ఒక వాక్యం తీసి చూపించాడు. ఇంతకుముందు నేను చెప్పిన విషయం ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలిస్తే మళ్ళీ ఈయన ఈ ప్రశ్న అడిగేవాడు కాదు. ఇంతకుముందు నేను చెప్పిన విషయం ఏంటంటే, పూర్వకాలంలో మన భారతీయ సాంప్రదాయంలో, భారతీయ సాహిత్యంలో ఎక్కడా కూడా బాల్య వివాహాలు జరగలేదు. జరిగితే వాటికి సంబంధించిన ఆనవాళ్ళు కనీసం ఉండాలి కదా. కానీ గత కొంతకాలంగా 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 100 సంవత్సరాల క్రితం మాత్రం విదేశీ మతోన్మాదులు, మత పిచ్చి పట్టిన కొంతమంది మత పిశాచులు భారతదేశంపై పడి దోచుకుని దండయాత్రలు చేసి స్త్రీలపై అత్యాచారాలు చేస్తుంటే, కన్నిపిల్లల్ని ఎత్తుకుపోయి ఆడపిల్లల్ని చెరుస్తుంటే, చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేసే ఆచారాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నారు కావాలని అనే విషయాన్ని నేను చెప్పా. మళ్ళీ ఈయన మనుధర్మశాస్త్రాన్ని తీసుకొస్తున్నాడు. ఈ మనుధర్మశాస్త్రం గురించి ఒకసారి మనం పరిశీలిస్తే దాదాపుగా 20 లక్షల సంవత్సరాల క్రితం నాటిది. 20 లక్షల సంవత్సరాల క్రితం నాటి ఈ నియమాలు ఉంటే మరి త్రేతాయుగంలో కానీ ద్వాపరయుగంలో కానీ బాల్య వివాహాలు జరిగి ఉండాలి కదా. ఎందుకు జరగలేదు? కేవలం కొన్ని 100 సంవత్సరాల క్రితం మాత్రమే ఎందుకు జరిగాయి అంటే, ఇప్పుడు సమాజంలో కొన్ని నియమాలు చేర్చాలి అనుకున్నారు. అప్పుడు ఆపత్కాలంలో చిన్నపిల్లలకు పెళ్లి చేయాల్సిన పరిస్థితి వచ్చింది కనుక వెంటనే చిన్నపిల్లలకు పెళ్లి చేసేయండి అని నోటి మాటతో చెప్తే ఎవరైనా అంటారా? వినరు. అందుకే ఈ మనుధర్మశాస్త్రంలో ఇలాంటి నియమాలు చొప్పించుకోవాల్సి వచ్చింది వీళ్ళే. ఇదిగో చూడరా, మనుధర్మశాస్త్రంలో ఉంది ఈ విషయం, చిన్నపిల్లలకు పెళ్లి చేయమని, 12 సంవత్సరాల పిల్లలకి 16 సంవత్సరాల పిల్లలకి పెళ్లి చేయమని అని వీళ్ళే కొన్ని ప్రక్షిప్తాలు చేర్చి ఆ నియమాలు పెట్టుకోవాల్సి వచ్చింది. మనుధర్మశాస్త్రంలో అనేకమైన ప్రక్షిప్తాలు ఉన్నాయి అనే విషయాన్ని భారతీయ సాంప్రదాయవాదులు కూడా అంగీకరిస్తున్నారు. కనుకనే గత కొంతకాలంలో మాత్రమే బాల్య వివాహాలు జరిగాయి. ఒకవేళ మొదటి నుంచి ఈ నియమాలు ఉంటే, మనుధర్మశాస్త్రంలో ఉంటే పూర్వకాలంలోనే బాల్య వివాహాలు జరిగి ఉండాలి. కానీ జరగలేదు. హిందూ ధర్మానికి ప్రమాణం వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అని చెప్పాను. అయితే ఇందులో కూడా పురాణాలు అల్ప ప్రమాణం. పురాణాలకి నీతి శాస్త్రానికి వైరుధ్యం వచ్చినప్పుడు నీతి శాస్త్రం ప్రమాణం, నీతి శాస్త్రానికి ధర్మశాస్త్రానికి వైరుధ్యం వచ్చినప్పుడు ధర్మశాస్త్రం ప్రమాణం, ధర్మశాస్త్రానికి ఉపనిషత్తుకి వైరుధ్యం వచ్చినప్పుడు ఉపనిషత్తు ప్రమాణం, ఉపనిషత్తుకి వేదానికి వైరుధ్యం వచ్చినప్పుడు వేదం ప్రమాణం. వేదం అంతిమ ప్రమాణం. వేదం శాసనం, స్వయంగా స్వత ప్రమాణం, ఈశ్వరీయం, ఈశ్వరుడి వాక్కు. భగవద్గీతకు కూడా ఆ స్థాయిలోనే మనం పరిగణించవచ్చు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించాడు కాబట్టి. ఈ మనుధర్మశాస్త్రంలో అనేక ప్రక్షిప్తాలు చేరాయి. పైగా ఇది ఎప్పుడో కృతయుగానికి సంబంధించిన శాస్త్రం అని చెప్పి సంప్రదాయం చెప్తుంది. కలియుగానికి సంబంధించి పరాశర స్మృతి. అంటే ఇప్పుడు భారతీయ సాహిత్యంలో దేశ కాలాలని బట్టి ధర్మాన్ని మార్చుకునే, సంస్కరించుకునే వెసులుబాటు ఉంది. ఉదాహరణకి మనం పురాణ సాహిత్యాన్ని కూడా పరిశీలిస్తే, పురాణ సాహిత్యం అంతా కూడా యథాతథంగా జరిగింది అని చెప్పలేం. సామాన్య జనులకి, పామర జనులకి అర్థమవటం కోసం ఋషులు కొంత కాల్పనిక సాహిత్యాన్ని కొన్ని కథల రూపంలో చెప్పేవాడు. ఉదాహరణకి గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు తన రాణులతో క్రీడిస్తూ, జలక్రీడలు ఆడుతూ ఆనందభరితంగా ఉన్నప్పుడు ఎంతో ఆనందోత్సాహాలతో వినోదంగా
క్రీడిస్తున్నప్పుడు మొసలి వచ్చి గజేంద్రుని పట్టుకోవడం, ఆ గజేంద్రుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించడం, ముందు ఒక 1000 సంవత్సరాల పాటు ఆ ముసలితో యుద్ధం చేయడం, తన శక్తి అంతా సన్నగిల్లిపోయాక ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించడం, అప్పుడు ఆయన వచ్చి సుదర్శన చక్రంతో ముసలిని ఖండించి గజేంద్రుని రక్షించడం. అంటే ఇక్కడ యథాతథంగా ఇది జరిగింది అందామా, జరిగితే జరిగిండొచ్చు, కానీ దానిలో ఉన్న అంతరార్థం ఏంటంటే ఈ గజేంద్రుడు అనేవాడు మన ఒక సాధారణ జీవుడికి, మానవుడికి ప్రతీక. ఈ మానవుడు ప్రాపంచికమైన భోగాల్లో మునిగి తేలుతూ ప్రాపంచిక బంధాల్లో చిక్కుకుని ఇవే సర్వస్వం అనుకుంటూ విచ్చలవిడిగా ఆనందోత్సాహాలతో జీవనం గడుపుతున్నప్పుడు మొసలి అంటే కర్మబంధాలు, గత జన్మలలో కానీ చేసుకున్న కర్మబంధాలు ఇతను జీవుని పట్టుకుంటాయి. అప్పుడు ఈ జీవుడు ఏం చేస్తాడంటే తన శక్తి మీద నమ్మకంతో వాటి నుంచి విడిపించుకోవడానికి శతదా ప్రయత్నిస్తాడు. చివరికి తన శక్తి అంతా సన్నగిల్లిపోయి ఏమాత్రం నిస్సహాయ స్థితిలో పడిపోయినప్పుడు అప్పుడు పరమేశ్వరుని శరణ పెడతాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు వచ్చి జీవుణ్ణి రక్షిస్తాడు, ఆ కర్మబంధం అనే మొసలి నుంచి జీవుని రక్షిస్తాడు అనేది పామర జనులకి అర్థమయ్యేలాగా ఒక అందమైన కథ రూపంలో వర్ణించారు. ఇక్కడే మనం ఈ సందర్భాన్ని చూస్తే మన పోతన మహాకవి ఇక్కడ ఒక అద్భుతమైన పద్యాన్ని రాశారు. పోతన భాగవతాన్ని పక్కకు పెట్టేయండి, బ్యాన్ చేయించేయండి అంటున్నాడు. బ్యాన్ చేయించాల్సిన అవసరం లేదు. పోతన మహాకవి ఆయన చేసిన అద్భుతమైన వర్ణనలు ఉన్నాయి, చక్కగా చదువుకోవచ్చు, చిన్నపిల్లలకి చెప్పవచ్చు. అయితే సత్య నిర్ధారణ పరీక్షలకు మాత్రమే పెట్టకూడదని చెప్తున్నాను. ఆయన చేసిన వర్ణనలు ఎలా ఉంటాయంటే ఈ సందర్భంలో గజేంద్రుడి ద్వారా ఆయన పలికించిన పద్యం ఏంటంటే ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లేనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం బెవ్వడు అనాది మధ్యులయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మవౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఇక్కడ మళ్ళీ విజయప్రసాద్ రెడ్డి అంటాడు, ఇంకో ప్రశ్న అడుగుతాడు. ఇక్కడ గజేంద్రుడు ఈశ్వరుణ్ణి పరమేశ్వరుణ్ణి పిలిచాడు కదా, శ్రీ మహావిష్ణువు ఎందుకు వచ్చాడు అంటాడు. ఎల్కేజీ స్టూడెంట్ కదా, అంతవరకు అర్థమైద్ది. పరమేశ్వరుడు అంటే నియామకుడు, ప్రభువు, సృష్టి అంతటికి జగత్ పరిపాలకుడు. ఆయన్ని కొంతమంది శ్రీ మహావిష్ణువుగా దర్శించారు, కొంతమంది పరమేశ్వరుడిగా దర్శించారు. అందుకే ఆ పరమేశ్వరుణ్ణి, ఆ ఈశ్వరుణ్ణి పిలుస్తున్నాను అని గజేంద్రుడు అన్న వెంటనే శ్రీ మహావిష్ణువు ఆ దేవదేవుడు వచ్చేశాడు. ఇది పామర జనులకి, సాధారణ జనులకి అర్థమయ్యే భాషలో కొంత కాల్పనిక సాహిత్యాన్ని జోడించి మహర్షులు మనకు అందించారు. అయితే ఆ కాలంలో ఆ సమాజానికి అనుగుణంగా వారు సృష్టించిన కొంత కాల్పనిక సాహిత్యంలో నుంచి ఈనాటి సమాజానికి మనకు అక్కర్లేదు అనుకుంటే మనం పక్కన పెట్టేయచ్చు. ఆ రోజుల్లో వాళ్ళకి అవసరమైంది, వాళ్ళు చెప్పారు ధర్మాన్ని. ఆ ధర్మం ఇప్పుడు మార్చుకునే వెసులుబాటు ఉంది. అందుకే ఈ దేశంలో తర్కశాస్త్రం పుట్టింది. తర్కశాస్త్రం అంటే ఏంటి? ఈ పని ఎందుకు చేయాలి, ఇలాగే ఎందుకు చేయాలి అని ప్రశ్నించడం. వాదోపవాదాలు, సంవాదాలు జరిగితేనే ఒక ఉత్తమమైన సత్యాన్ని బయటికి తీయగలిగేవాళ్ళు. కొన్ని పాషాణ మతాలు ఉంటాయి, ఇక అందులో ప్రశ్నించడానికి ఏం లేదు, ప్రశ్నిస్తే చంపేయడమే. ఒక డాన్ ఉంటాడు, ఆయన దేవుడు ఎక్కడో ఉంటాడు, ఆయన తరపున కొంతమంది ప్రతినిధులు ఉంటారు. మా డాన్ చెప్పిందే నమ్మాలి, మా డాన్ని దేవుడిగా ఇంకెవరిని దేవుడిగా నమ్మినా వేసేస్తామంటారు వాళ్ళు. ప్రశ్నిస్తే కథమే, కేల్ కథం, దుకాణ బౌద్ధ్. ఈ పాషాణ మతాలు అన్నమాట. కానీ హిందూ ధర్మం అలా కాదు, ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ కాలానుగుణంగా మార్పులు చేసుకునే వెసులుబాటు ఉంది. కనుకే ఇప్పుడు మేము మనుధర్మశాస్త్రం అనేక ప్రక్షిప్తాలు చేరాయి. పైగా మనుధర్మశాస్త్రం ఈ వేగానికి సంబంధించింది కాదు కనుక మనుధర్మశాస్త్రాన్ని మేము పక్కన పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి దానికన్నా 100 రెట్లు భయంకరంగా ఉన్న బైబిల్ని నువ్వు పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? మనుధర్మశాస్త్రంలో 12 సంవత్సరాల పిల్లలకి పెళ్లి చేయమంటేనే ఎంత దారుణంగా కనపడింది నీకు. బైబిల్లో పసిపిల్లలతో సహా చంపేయండి, ఎవరిని వదిలిపెట్టొద్దు, పిల్లల్లో మగవాళ్ళని చంపేయండి, ఆడపిల్లలను బతకనండి, కన్నెపిల్లలను వాడుకోండి. ఇంకొక చోటేమో స్త్రీ పురుషుల్ని శిశువుల్ని ఎవరిని వదిలిపెట్ట, అందరినీ కత్తివాత సంహరించండి, అందరినీ తగలబెట్టండి. పైగా అలా చంపకుండా వదిలిపెట్టినందుకు వీళ్ళని శిక్షిస్తడం, పసిపిల్లలని జాలి తెలిసి ఎవరైనా వదిలేస్తే వీళ్ళని శిక్షించడం. ఇంత భయంకరంగా ఉన్న బైబిల్ని నువ్వు వదిలిపెట్టడానికి నువ్వు సిద్ధమైతే చిన్న చిన్న లోపాలు ప్రక్షిప్తాలుగా చేరిన మనుధర్మ శాస్త్రాన్ని మేము వదిలిపెట్టడానికి మాకేం అభ్యంతరం లేదు. మా సంప్రదాయం మాకు అంగీకరిస్తుంది. ఇక
మనం అతి ముఖ్యమైన భాగం సస్పెన్స్ థ్రిల్లర్ సతీ సహగమనంలోకి వచ్చేసాం. ఈ సతీ సహగమనం గురించి ఈయన విజయప్రసాద్ రెడ్డి చెప్తూ, సతీదేవి శివుడి యొక్క భార్య దక్షుడి యజ్ఞానికి వెళ్ళి ఆవిడ అక్కడ అగ్నిలో ఆహుతైపోవడం అనే ఒక సందర్భాన్ని చెప్పాడు. ఆ తర్వాత పాండురాజు యొక్క భార్య దితి అగ్ని ప్రవేశం చేసిందని చెప్పాడు. పైగా ఇది చెప్పే ముందు ఏమన్నాడంటే, నేను భాగవతం అనే గ్రంథాన్ని బాగా పరిశీలన చేశాను అన్నాడు. భాగవతం అనే గ్రంథాన్ని బాగా పరిశీలన చేస్తే పాండురాజు భార్య దితి అని అర్థమైందా నీకు? పాండురాజు భార్యలు కుంతి, మాద్రి. పాండురాజు భార్యలు ఎవరో కూడా తెలియదు, కానీ నువ్వు బాగా కూలంకుషంగా డిగ్రీలు చేసేసావు అనమాట భాగవతం మీద. అయితే ఈ రెండు సందర్భాలను చెప్పేసి వీటిని పట్టుకునే సతీసాగమనం అనే ఆచారం వచ్చింది. దీని ఆధారంగానే ఇది కొనసాగింది. ఈ సతీసాగమనం అనే దురాచారానికి ఇదే కారణం అని చెప్పి ఈయన రుద్దే ప్రయత్నం చేశాడు. అయితే మనం ఈ రెండు సందర్భాలని ఒకసారి పరిశీలించబోయే ముందు నిజంగా హిందూ ధర్మంలో సతీసాగమనం ఉంటే పాండురాజు భార్య మాద్రి సతీసాగమనం చేసింది. మరి పాండురాజుకు ఇంకొక భార్య ఉంది, కుంతి కూడా సతీసాగమనం చేసిందా? చేయలేదు. పాండురాజు ద్వాపరయుగం చెందినవాడు. మరి అంతకన్నా ముందు త్రేతాయుగంలో దశరథ మహారాజుకు 3 భార్యలు ఉన్నారు. దశరథ మహారాజు చనిపోయిన 3 భార్యలు సతీసాగమనం చేశారా? చేయలేదు. ఆ తర్వాత భారతంలో విచిత్ర వీరుడు భార్యలు అంబాలిక, ఆయన చనిపోయినాక వీళ్ళు సతీసాగమనం చేశారా? చేయలేదు. మహాభారత యుద్ధంలో లక్షల మంది సైనికులు చనిపోయారు, వాళ్ళ భార్యలందరూ సతీసాగమనం చేశారా? చేయలేదు. అంటే సతీసాగమనం అనే ఆచారం అంటే మరి వీళ్ళందరూ కొనసాగుతూ ఉండాలి కదా ఆచారం, ట్రెడిషను. ఈ 2 సందర్భాలకే ఎందుకు పరిమితమైంది? ఆ 2 సందర్భాలు ఒకసారి జాగ్రత్తగా చూడండి. మాద్రి చేసిందని సతీసాగమనం అనడానికి కొంచెం ఆస్కారం ఉంది, కానీ సతీ అగ్నిలో ప్రవేశించడానికి దాని సతీసాగమనం అంటారా? కొంచెం బ్రెయిన్ ఉన్నవాడు ఎవడైనా ఆ మాట అనగలరు అసలు? అక్కడ సతీ అగ్నికి ఆహుతవడానికి గల కారణం, అక్కడ మన ఆ సందర్భాన్ని చూస్తే శివుణ్ణి పిలవకుండా దక్షుడు యజ్ఞం చేస్తూ ఉంటాడు. ఆ పిలవకపోయినప్పటికీ కూడా సతీదేవి ఆ తండ్రి యొక్క చేస్తున్న యజ్ఞవాటికి దగ్గరికి వెళ్ళింది. వెళితే అక్కడ దక్షుడు ఇంకా శివుడిని అవమానిస్తాడు, నిందిస్తాడు. సతీదేవి తన కళ్ళ ముందే తన భర్తకి జరుగుతున్న అవమానాన్ని భరించలేక ఆత్మాహుతి చేసుకుంటుంది. అంటే శివుడు అంటే మహానుభావుడు, మహాదేవుడు. శివనింద చేయడం మహాపాపం. శివనింద చేయడమే కాదు, దాన్ని వినడం కూడా మహాపాపం. ఎందుకంటే శివుడు లోకానికి చేసిన మహోపకారం అలాంటిది. ఆయన లోకాల్ని దహించే కాలకోట విషాన్ని తన గరళాన్ని తన గొంతులో దాచుకుని లోకాలను నిలబెట్టాడు. ఆయన చేసిన ఉపకారాలు, మహోపకారాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి మహానుభావుని నిందించడం అనేది పంచమహాపాతకాలతో సమానం. ఆ శివనింద వినటం కూడా మహాపాపం. ఒకవేళ ఎక్కడైనా శివనింద జరుగుతున్నప్పుడు ఆ వింటున్న వాళ్ళు ఏం చేయాలంటే, ఆ శివనింద చేసిన వాడు 4 కోసేయాలి, లేదా హీనపక్షంలో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. ఇది సాధారణ మానవుడికి ఉండే నియమం. అలాంటిది శివుడిలో సగభాగమైన సతీదేవి ముందే అంత అవమానం జరుగుతుంటే సతీదేవి ఎలా స్పందించాలి? పైగా తన కారణంగా. ఆ చేస్తున్నది ఎవరు? దక్షుడు, తన తండ్రి. అందువల్ల సతీదేవి ఏం చేసిందంటే, శివుణ్ణి ఇంత అవమానించిన దక్షుని యొక్క కుమార్తెగా ఇక నేను పిలువబడను, దాక్షాయణి అనే పేరుతో ఇక నేను పిలువబడను, నా తండ్రి వల్ల సంక్రమించిన ఈ దేహాన్ని నేను త్యజిస్తున్నాను అని ఆత్మాహుతి చేసుకుంది. యోగాగ్నిని రగిల్చి ఆత్మార్పణం చేసింది. ఇది మనం లౌకికంగా చూస్తే కనపడేది. అయితే ఆవిడ ఆదిపరాశక్తి. అదంతా విధిని అనుసరించి జరిగింది. దక్షుడికి కూతురుగా జన్మించడం, ఆ తర్వాత కొంతకాలానికి హిమవంతుడికి కూతురుగా జన్మించడం అనేది ముందే నిర్ణయించబడినటువంటి ఈశ్వరుడి ప్రణాళికలో ఒక భాగం. దీనికి సతీసాగమనానికి ముడిపెట్టాడు ఈ విజయప్రసాద్ రెడ్డి. సతీసాగమనానికి సతీదేవి ఆత్మాహుతి చేయడానికి ఏమైనా అసలు కొంచెమైనా వెంట్రుక వాసైన సంబంధం ఉందా? అసలు
ఎవరన్నా బుద్ధున్నోడు చేసే పనేనా ఇది? ఇదంతా ఒక కుట్ర. ముందు హిందూ ధర్మంలో లేని విషయాల్ని దుష్ప్రచారం చేసి హిందూ ధర్మం మీద ద్వేషం పుట్టించడం, ఆ తర్వాత బైబిల్లో లేని విషయాన్ని తెచ్చిపెట్టి బైబిల్కి లేని గొప్పదనాన్ని ఆపాదించి బైబిల్ దగ్గరికి రండి అని వాళ్ళందరినీ మభ్యపెట్టడం, నువ్వెంతమంది మత మార్పులు చేసావు, నేను ఎంతమంది మత మార్పులు చేసాను, ఈ లెక్కలేసుకుంటూ ప్రజల్ని దోచుకుంటూ ఈ క్రైస్తవ మత ప్రచారకులు చేస్తున్న విచ్చలవిడి ప్రచారాల్లో ఇదొక భాగం. ఇక మాద్రి విషయానికి వస్తే, మాద్రి విషయంలో కూడా జరిగింది ఒక ప్రత్యేకమైన సందర్భంలో జరిగింది. అది మాద్రి తన వల్లే తన భర్త చనిపోయాడు అనే ఆవేదనలో ఉంది. తన వల్ల తన భర్త చనిపోతే నేను ఇక్కడ లోకంలో ఉండి రాజ్యభోగాలు అనుభవించాలా అనే ఒక గిల్టీ ఫీలింగ్లో ఆవిడ ఆత్మాహుతి చేసుకుంది తప్ప మాద్రిని ఎవరో బలవంతంగా తీసుకెళ్ళి ఆ మంటల్లో పడేయలేదు, ఎవరు తోసేయలేదు. సతీసాగమనం అంటే బలవంతంగా తీసుకెళ్ళి మంటల్లో పడేసేవాళ్ళు అని చెప్తున్నాడు. మరి మాదిరిని ఎవరైనా బలవంతంగా పడేశారా? ఆవిడ ఇష్టపూర్వకంగా ఆత్మాహుతి, ప్రత్యేకమైన సందర్భాల్లో ఆవిడ తీసుకున్న నిర్ణయం అది. ఆ తర్వాత చాలామంది క్షత్రియ రాజుల భార్యలు, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా బాల్య వివాహాలు ఎలాగైతే జరిగాయో అలాగే ఈ దుర్మార్గులు, ఈ పిశాచులు మన దేశం మీద పడి దోచుకుని స్త్రీలపై అత్యాచారాలు చేస్తున్నప్పుడు వాళ్ళ బారి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ బారిన పడటం కన్నా ఆత్మాహుతి చేసుకోవడమే నయమని చెప్పి చాలామంది స్త్రీలు భర్తలతో పాటు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి సంబంధించి మేము ఒక వీడియో కూడా తయారు చేసాం. అది మా శివశక్తి ఛానల్లోనే ద యాన్సియంట్ ఆఫ్ హిందూ ధర్మ, ద హిస్టరీ ఆఫ్ యాన్సియంట్ హిందూ ధర్మ అనే ఒక వీడియో, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. ఆ వీడియోని దయచేసి వీక్షించండి. ఆ తర్వాత ఇది కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైనా 1-2 చోట్ల దురాచారంగా మారితే మారి ఉండొచ్చు. ఎవరైనా 1-2 సందర్భాల్లో భార్యలను తీసుకెళ్ళి బలవంతంగా భర్త చితి మీద పెట్టి సజీవ దహనం చేస్తే చేసి ఉండొచ్చు. అయితే దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. అవి సాంఘిక దురాచారాలు అనబడతాయి తప్ప హిందూ ధర్మంలో ఉన్న దురాచారాలు అంటే నువ్వెవడివి? హిందూ ధర్మంలో నిర్బంధంగా అమలు చేయమని ఉందా? వాళ్ళిద్దరూ ప్రత్యేకమైన సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలు అవి. దానికి దీనికి ఏమిటి సంబంధం? కొంతమంది భార్యలు భర్తల మధ్య ఉండే ఆ సంబంధం అలా ఉండేది. భారతదేశంలో భర్తను విడిచిపెట్టి భార్య జీవించడానికి కూడా ఊహించుకోలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితిలో ఉన్న కొంతమంది స్త్రీలు స్వతహాగా భర్త లేని జీవితాన్ని ఊహించుకోలేక ఆత్మార్పణం చేసుకున్నారు. ఇంకా ఈ దుర్మార్గుల దాష్టీకాలకు తట్టుకోలేక ఆత్మాహుతి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అవి కూడా సతీసాగమనం పేరుతో పిలువబడ్డాయి. అది సతీసాగమనం గురించి హిందూ ధర్మంలో విజయప్రసాద్ రెడ్డి చేసిన ఆరోపణకి వివరణ. ఇక సస్పెన్స్ థ్రిల్లర్ సతీసాగమనం గురించి చెప్తూ సస్పెన్స్ థ్రిల్లర్ అని ఎందుకన్నానంటే, అసలు స్త్రీలని సజీవంగా తగలబెట్టిన దహనం చేసిన చరిత్ర ఎవరిది అని ఒకసారి మనం పరిశీలిస్తే బైబిల్లో న్యాయాధిపతులు 11వ అధ్యాయం 29 నుంచి 40 వాక్యాల వరకు ఒకసారి పరిశీలిస్తే అక్కడ యెఫ్తా అనేవాడు ఒకడు ఉంటాడు. ఈ యెఫ్తా అనేవాడు ఒక యుద్ధానికి వెళ్ళబోతూ యెహోవాకి మొక్కుకుంటాడు. యెహోవా అంటే బైబిల్ దేవుడు యెహోవా. బైబిల్ దేవుడు యెహోవాకి యెఫ్తా మొక్కుకుంటాడు, నేను గనక ఈ యుద్ధంలో గెలిస్తే మా ఇంటి నుంచి నన్ను ఎదుర్కోవడానికి ఏదొస్తే అది నీకు దహన బలిగా ఇస్తానంటాడు. ఆ తర్వాత యెఫ్తా యుద్ధంలో గెలుస్తాడు. విజయం సాధించిన తర్వాత అతను ఇంటికి వస్తుండగా అతనికి స్వాగతం పలకడం కోసం అతన్ని ఎదుర్కోవడానికి మేళతాళాలతో అతని యొక్క ఒక్కగానొక్క కూతురు ఎదురొస్తుంది. అప్పుడు ఈ యెఫ్తా అయ్యో కూతురుతో అంటాడు, అయ్యో తల్లి ఎంత పని చేశావు, ఇప్పుడు నిన్ను నేను యెహోవాకి దహన బలిగా ఇవ్వాలే అని బాధపడతాడు. ఆ పిల్లనిద్ది, తండ్రి నువ్వు మొక్కుకున్న మొక్కు ప్రకారం చెయ్యి, కాకపోతే ఒక 2 నెలలు నన్ను వదిలిపెట్టేసేయి, నేను వెళ్ళి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి 2 నెలలు నేను దుఃఖిస్తాను, నాకు దుఃఖించడానికి సమయం ఇవ్వు, నేను ఇంకా కన్యపిల్లని, జీవితంలో నాకు ఎలాంటి అచ్చటా ముచ్చటా జరగలేదు, నా కన్యత్వాన్ని గురించి ప్రలాపించడానికి దుఃఖించడానికి నాకు అవకాశం ఇవ్వు అంటే ఒక 2 నెలలు ఆ పిల్లను వదిలేస్తే ఆ పిల్ల తన స్నేహితురాలతో కలిసి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి 2 నెలలు ఏడ్చిందని ఉండిద్ది. ఈ వాక్యం చదువుతున్నప్పుడు మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఆ తర్వాత యెఫ్తా తాను మొక్కుకున్న మొక్కు ప్రకారం
ఆ పిల్లని యెహోవాకి దహన బలిగా ఇచ్చేస్తాడు, సజీవ దహనం చేసేస్తాడు. అంటే స్త్రీలని నిర్బంధంగా సజీవ దహనం చేసిన చరిత్ర ఎక్కడుంది? ఇది ఒక ఎగ్జాంపుల్ బైబిల్లో. యెహోవాకి మనుషులు బలి ఇచ్చేవాళ్ళు. ఇంకొక ఉదాహరణ మనం అబ్రహాం దగ్గర చూడొచ్చు. అబ్రహాం తన కొడుకును బలి ఇవ్వడానికి తీసుకెళ్తాడు, దహన బలి ఇవ్వడానికి తీసుకెళ్తే కొడుకు అడుగుతాడు, తండ్రి ఇక్కడ కట్టెలు ఉన్నాయి కానీ దహన బలికి జంతువు ఏది అంటాడు. జంతువు ఏమీ లేదు, ఆ కొడుకును బలి ఇవ్వడానికే తీసుకెళ్తాడు. దేవుడే చూసుకుంటాడని ఆయన అంటాడు. ఆ తర్వాత అక్కడ ఒక గొర్రెపిల్ల కనపడటం, ఆ దేవదూత వచ్చి ఆ గొర్రెపిల్లని బలి ఇవ్వమని చెప్పడం అలా జరుగుతుంది. అంటే కొడుకుని బలి ఇవ్వడానికి అయితే తీసుకెళ్ళాడు యెహోవాకి, అక్కడ సీన్ మారిపోయింది. ఇక్కడ యెఫ్తా దగ్గరేమో కూతురిని బలి చేశాడు యెహోవాకి. అంటే యెహోవాకి మనుషుల్ని బలి ఇవ్వడం అనే ఆచారం బైబిల్లో ఉంది. బతికున్న పిల్లల్ని సజీవంగా తగలబెట్టేసేవాళ్ళు యెహోవా ముందు. మరి దీనికి ఏమంటావా విజయప్రసాద్ రెడ్డి? ఇప్పుడు దాకా మొసల కన్నీరు గార్చావు కదా. ఇది బైబిల్ రాయబడిన ఒక ఎగ్జాంపుల్. ఇలాంటివి ఎన్ని జరిగినాయో. ఒక ఆడపిల్లని, బ్రతికున్న ఆడపిల్లని, పెళ్ళి కూడా కానీ ఒక చిన్నపిల్లని సజీవంగా ఈడు తగలబెట్టడం ఏంది, ఈడు మొక్కుకోవడం ఏంది, ఆ బైబిల్ దేవుడు స్వీకరించడం ఏంది? ఇంత ఆటవికమా? ఇది కూడా మహాజ్ఞానమేనా నువ్వు చెప్తున్నట్టుగా? మతోన్మాదులకి బైబిల్ గురించి తెలియదు కానీ మనసు పెట్టి చదివే వాళ్ళకి ఇది మహాజ్ఞాన గ్రంథం అని చెప్తున్నావు. ఇదేనా నువ్వు చెప్పే మహాజ్ఞానం? ఇది కూడా విజయ్ కుమార్ చెప్పినట్టుగా ఆత్మల భాష ఆత్మలకు మాత్రం అర్థమైంది, మీకు అర్థం కాదని చెప్తావా? ఆడపిల్లలను తగలబెట్టడం అంత క్లియర్గా ఉందిగా. ఆడపిల్లలను తగలబెట్టేశాడు, సజీవ దహనం చేశాడు. ఇది ఆత్మల భాష మీకు అర్థం కాదంటావా? అలాగే బైబిల్లో నిర్గమాకాండం 22:18 చూస్తే శకునం చెప్పు దాన్ని బ్రతకనీయకూడదు అని ఉండిద్ది. ఇంకా లేవీకాండం 20:27 చూస్తే పురుషుని యందేమి స్త్రీ యందేమి కర్ణపిశాచి అయినను సోది అయినను ఉండిన ఎడల వారిని బ్రతకనీయకూడదు, వారిని రాళ్లతో చావగొట్టవలెను అనే వాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వాక్యాలని ఆధారం చేసుకుని ఆ రోజుల్లో క్రైస్తవ మత బోధకులు, క్రైస్తవ మత పెద్దలు యూరప్లో కొన్ని లక్షల మంది స్త్రీలని మంత్రగత్తెలు అని నింద వేసి సజీవ దహనం చేశారు. ఈ చరిత్ర మీరు యూరోప్ చరిత్రలోకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేసి చూసుకోండి, చదువుకోండి. ఒక్కటిలో ఇద్దరు, కొన్ని వేలో కాదు, కొన్ని లక్షల మంది, కోట్లలో ఉంటారు. ఆ సంఖ్య అన్లిమిటెడ్. వీళ్ళకి నచ్చని వాళ్ళు, వీళ్ళ దారికి అడ్డం వచ్చేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద మంత్రగత్తెలని నింద వేయడం, తగలబెట్టేయడం, రాళ్లతో కొట్టి చంపడం. ఇదిగో బైబిల్లో ఉంది, బైబిల్ దేవుడి ఆజ్ఞ అని చెప్పి కొన్ని లక్షల మందిని పొట్టన పెట్టుకున్నారు ఈ క్రైస్తవ మత బోధకులు. అంటే బైబిల్ కారణంగా, బైబిల్ దేవుడు ఇచ్చిన ఆజ్ఞల కారణంగా బలైపోయిన స్త్రీలు లక్షలు, కోట్లలో ఉన్నారు. ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తావు, కానీ హిందూ ధర్మంలో లేని విషయాలు మాత్రం తీసుకొచ్చి రుద్దేస్తావు. నీకు నిజంగా నిజాయితీ ఉంటే, మానవత్వం ఉంటే, ఈ మొసలి కన్నీరేదో బైబిల్ కారణంగా చనిపోయిన ఆ స్త్రీల విషయంలో చూపించు. ఆ తర్వాత ఈయన చెప్పిన మరొక ప్రధానమైన విషయం ఏంటంటే, ఈ సతీసాగమనం అనే దురాచారాన్ని రూపుమాపింది విలియం కేరీ. ఆయన ఒక క్రైస్తవుడు, కానీ క్రెడిట్ అంతా రాజా రామ్మోహన్ రావుకి వెళ్ళిపోయింది. మన దరిద్రం అంటాడు. ఇక్కడ మనం బాగా పరిశీలించాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవులు రావడం వల్లే భారతదేశం అభివృద్ధి చెందింది, భారతీయ సమాజంలో ఉన్న దురాచారాలు పోయాయి. క్రైస్తవులు రావడం వల్లే, బ్రిటిష్ వాళ్ళు రావడం వల్ల మన దేశానికి మంచి జరిగిందని కూడా చెప్తున్నాడు. అంటే మతం మారితే దేశభక్తి పోతుంది అని చెప్పడానికి ఈయన ఒక ఉదాహరణ. బ్రిటిష్ వాళ్ళు రావడం వల్ల మన దేశానికి మంచి జరిగింది అంటున్నాడు, చూసారా? పోనీ ఈయన చెప్పినట్టుగా బ్రిటిష్ వాళ్ళు రావడం వల్ల మన దేశానికి మంచి జరిగిందా అని చూస్తే, ఇప్పుడు మనం ఈ క్రైస్తవుల యొక్క మెంటాలిటీని ఒకసారి బాగా పరిశీలన చేస్తే, అధ్యయనం చేస్తే, వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక 100 మంది క్రైస్తవులు ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఒక 100 మంది క్రైస్తవులు ఉన్నారు, అందులో 99 మంది, ఇప్పుడు మన భారతదేశం వచ్చిన బ్రిటిష్ వాళ్ళందరూ క్రైస్తవులే, ఒక 100 మంది ఉన్నారు, అందులో 99 మంది
మన భారతదేశం యొక్క సంపదనంతా కొల్లగొట్టారు, మనల్ని నానా చిత్రహింసలు పెట్టారు, దోపిడీలు చేశారు, అత్యాచారాలు చేశారు, మానవ ప్రాణాలని తీసుకుపోయారు, ఎన్ని రకాల బాధలు పెట్టారు, అన్ని రకాల బాధలు పెట్టారు. 99 మంది. ఒక్కడు మాత్రం మానవత్వంతో, ఇక్కడ ప్రజలకి మానవత్వంతో కొంత సహాయం చేశాడు. అయితే ఈ 100 మంది క్రైస్తవులే. ఈ 99 మంది ఏమో బైబిల్ ప్రేరణగా చేశారు. బైబిల్లో ఉన్న వాక్యాల ఆధారంగా నేను మీకు ఆ దేశాలను అప్పగిస్తాను, మీరు వెళ్ళి అందులో పడి దోచుకోండి, ఆ దోచుకున్న సొమ్ములోంచి వాటాలు పంచుకోండి, వాళ్ళ స్త్రీలని పిల్లల్ని చెరపట్టండి, మగవాళ్ళందరినీ సంహరించండి అని బైబిల్ దేవుడి ఆజ్ఞలు. అవునా కదా? నేను ఈ పుస్తకంలో రాశాను, చదవండి. యుద్ధవీరుడు యెహోవా అనే భాగంలో ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడో, ఇతర దేశాలపై పడి దోచుకుని ఆక్రమణలు చేసి వాళ్ళందరినీ నరకండి, ఒక్కను కూడా వదిలిపెట్టొద్దు, ఊపిరిగా దేన్ని బతకనీయకూడదు, ఈ విధంగా ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడో చదవండి ఒకసారి. వీళ్ళు ఎలాగో చెప్పరు కనుక, చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు ఆ చిన్నపిల్లలు తగలబెట్టడం అనేది ఇంతవరకు ఏ క్రైస్తవ మతబోధకుడైనా మీరు చెప్పడం మీరు ఎక్కడైనా విన్నారా? ఎవ్వరూ చెప్పరు. పోనీ మీ క్రైస్తవులు ఎవరైనా చదివారా? వీళ్ళకి అసలు తెలియదు, వీళ్ళు అసలు బైబిలే చదవరు, వాళ్ళు చెప్పరు, వీళ్ళు చదవరు, ఇంకేం తెలిసింది వీళ్ళకి? కనుక ఈ 99 మంది ఎవరు ప్రేరణతో చేశారు? బైబిల్ దేవుడు యెహోవా ఆజ్ఞలు ఏమిటి? ఇతర దేశాల మీద పడి దోచుకుని వాళ్ళ సంపదను కొల్లగొట్టి అందులో వాటాలు పంచుకోండి. అదే ఈ 99 మంది చేశారు. ఈ ఒక్కడు మాత్రం మానవత్వంతో స్పందించి కొంత సహాయం చేశాడు ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఈ క్రైస్తవ మత ప్రచారకులు ఏం చేస్తారంటే, బైబిల్ ప్రేరణతో చేసిన ఈ 99 మందిని పక్కన పెట్టేస్తారు. చిచ్చి వాళ్ళకి మా సంబంధం లేదు, వాళ్ళు క్రైస్తవులు కాదంటారు. మానవత్వంతో సహాయం చేసిన ఒక్కడు చూసారా, వాడు క్రైస్తవుడు, బైబిల్ చదవడం వల్లే వాడికి అంత ఉన్నతమైన వ్యక్తిత్వం వచ్చింది, మీరు కూడా బైబిల్ చదవండి అని వాణిజ్య ప్రకటన వేస్తారు వీళ్ళు. ఎంత దారుణం ఇది! పైగా ఈయనంటాడు, మదర్ తెరిసా కూడా కుష్ఠరోగులు సేవ చేసింది బైబిల్ చదవడం వల్లే అంటున్నాడు. ఈయన పూర్తిగా బైబిల్ చదివినట్టయితే అసలు ఈ మాట చెప్పేవాడు కాదు. బైబిల్ దేవుడు యెహోవాకి కుష్ఠరోగులు అంటే అసహ్యం, కుష్ఠరోగులు నా సన్నిధికి కూడా రాకూడదు, వాళ్ళు వస్తే నా సన్నిధి అపవిత్రం అయిద్దని చెప్పాడు. మీరు వెళ్ళి కుష్ఠరోగులకు సేవ చేయండి అని చెప్పాడా? బైబిల్ చదవడం వల్ల చేసిందా? ఆవిడ మత మార్పిడి చేయడానికి ఈ దేశం వచ్చింది. ఆవిడ సేవ చేయాలనుకుంటే చాలామంది పేదలు ఆవిడ దేశంలోనే ఉన్నారు. ఆవిడ కాన్సెప్ట్ వేరు. నేను ఇంతకుముందు మదర్ తెరిసా బైబిల్ ప్రకారంగా నరకానికి పోయిద్దని చెప్పాను, దానికి ఇంతవరకు సమాధానం చెప్పలేదు. పోనీ ఒకవేళ మదర్ తెరిసా ఏదైనా మంచిది చేసింది అనుకుందాం, అది మత మార్పిడి చేయాలనే ఉద్దేశం అయి ఉండొచ్చు, లేదా మానవత్వంతో చేసి ఉండొచ్చు, తప్ప బైబిల్ మాత్రం కారణం కాదు. అంటే సమాజానికి ఎవరైతే కొంత మేలు చేశారో వాళ్ళని మాత్రం మా క్రైస్తవులను పూజేసుకుంటారు, వాళ్ళకి బైబిల్కి ఎలాంటి సంబంధం ఉండదు. కానీ బైబిల్ ప్రేరణగా సమాజాన్ని దోచుకుని దోపిడీలు చేసి నాశనం చేసిన వాళ్ళని మాత్రం చిచ్చి వాళ్ళు మా వాళ్ళు కాదంటారు. ఇది వీళ్ళ యొక్క మత ప్రచార భాగంలో ఎత్తుగడలు, రకరకాల ఎత్తుగడలు అన్నమాట. సామాన్య ప్రజలు ఇంత లోతుగా ఆలోచించరు. నిజమేగా వాడు క్రైస్తవుడు, నిజమే, విలియం కేరీ అనేవాడు క్రైస్తవుడే కదా, అందుకే దురాచారాల రూపుమాపాడు, సమాజానికి మేలు చేశాడు, నిజమే, విజయప్రసాద్ రెడ్డి చెప్పింది నిజమే అనుకుంటారు. కానీ బైబిల్లో ఎక్కడైనా మీరు ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళకి సహాయం చేయండి అని ఉందా? వాళ్ళని దోచుకోండి, నరకండి అని ఉంది. ఈ విజయప్రసాద్ రెడ్డికి బైబిల్ మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ఇన్ని అబద్ధాలు చెప్పడు. ఎందుకంటే బైబిల్ చివరిలో ప్రకటన గ్రంథంలో చూస్తే ఈ గ్రంథంలో ఒక్క వాక్యం కానీ ఒక్క అక్షరం కానీ తీసేసినా కలిపినా వాళ్ళందరికీ ఈ బైబిల్లో ఉన్న తెగుళ్ళన్నీ వస్తాయని చెప్పాడు. మరి విజయప్రసాద్ రెడ్డి కొన్ని వాక్యాలే దాచేస్తున్నాడు, లేని వాక్యాలన్నీ తీసుకొచ్చి పెడుతున్నాడు అంటే బైబిల్ మీద ఏమాత్రం నమ్మకం లేదు. మళ్ళీ ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, విజయప్రసాద్ రెడ్డికి ఎంతవరకు ఏ తెగులు రాలేదు అంటే బైబిల్లో పవర్ లేదా? ఇన్ని అబద్ధాలు చెప్తున్నా కూడా విజయప్రసాద్ రెడ్డికి ఒక్క తెగులు కూడా తగలేదేంటి? బైబిల్ శాపం వ్యర్థమైందా? నాకు 2 సందేహాలు ఉన్నాయి. ఇక నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ వీపీ రెడ్డికి కానీ వీపీ రెడ్డి లాంటి మత బోధకులకు కానీ మీరు బైబిల్ను ఉన్నట్టుగా చెప్పండి, తప్పుగా ప్రచారం చేస్తే మేము ఊరుకునేది లేదు, బైబిల్లో ఉన్నదేంటో మేము ప్రజలకు తెలియజేస్తాం. ఒకవేళ మేము చెప్తుంది తప్పు అని మీకు అనిపిస్తే రండి, మాతో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే మేము బైబిల్లో ఉన్న చెప్తున్న తప్ప ఒప్ప అని చెప్పడానికి మీరు హిందూ గ్రంథాలను కలపొద్దు. ఇప్పుడు ఈ విపి రెడ్డి అంటాడు శివపురాణం విష్ణుపురాణం కలిపి డిబేట్ చేద్దాం అంటాడు. అది ఇది కలిపి చేయడానికి ఫ్రూట్ మిక్సింగా బాదం మిక్సింగా అంటే కొంచెం కాలక్షేపం చేస్తారనమాట. అదేంటి ఇదేంటి అని చెప్పి దాంట్లోంచి దీంట్లోకి కోతి కొమ్మచ్చలాట్లాడి అట్టొకటి మమ్మ అనిపిస్తాడు. ఓన్లీ బైబిల్ మీద మాట్లాడితే దొరికిపోతాడనే విషయం తెలుసు.
మీరు చేస్తున్న ప్రచారాలు నిజమైతే, మీరు చేస్తున్న ఈ మత ప్రచారాల మీద మీకు ఏమాత్రం నమ్మకం నిజాయితీ ఉన్నా అవి సత్యమని నిరూపించండి. సత్యమైతే మేము అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే సత్యం కాకపోతే మీరు వాటిని వదిలిపెట్టడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత బైబిల్ గురించి సత్యాసత్యాలను నిర్ధారించిన తర్వాత హిందూ గ్రంథాల దగ్గరికి వెళ్దాం. హిందూ గ్రంథాలని వదిలిపెట్టొద్దు. హిందూ గ్రంథంలో కూడా ఎంత సత్యం ఉందో వాటిని కూడా పరిశీలిద్దాం. అసత్యం అని తేలిన వాటిని పక్కన పెట్టేద్దాం. 100% ఈ విషయంలో మీకు కమిట్మెంట్ ఇస్తాం. కానీ ముందు బైబిల్ గురించి ఎందుకు మాట్లాడాలి అంటే, బైబిల్ని పట్టుకుని మీరు ఎంతమంది విశృంఖలంగా ప్రచారం చేస్తున్నారు కనుక, హిందువుల్ని మోసం చేస్తున్నారు కనుక, ఇది తప్ప మీకు వేరే దిక్కు లేదు, మతం మారకపోతే నరకానికి పోతారని బెదిరిస్తున్నారు కనుక ముందు మీరు బైబిల్ గురించి తేల్చాల్సిన బాధ్యత ఉంది. బైబిల్ గురించి సత్యమో అసత్యమో తేలిపోయిన తర్వాత హిందూ గ్రంథాల జోలికి వెళ్దాం. హిందూ గ్రంథాలు మీరు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను, వాటి గురించి కూడా మాట్లాడదాం. హిందూ గ్రంథాల్లో ఉన్న విషయాన్ని కూడా మేము బయటికి తీస్తాం, ప్రచారం చేస్తాం. అందులో సత్యమైన వాటిని స్వీకరిస్తాం, అసత్యాన్ని పక్కన పెట్టేస్తాం. అయితే ముందుగా తేల్చాల్సింది బైబిల్ గురించి. బైబిల్లో ఉండాలా, బయటికి రావాలా, ఈ విషయం మీద మనం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత హిందూ గ్రంథాల జోలికి వెళ్దాం. వాటితో ఇప్పుడే అంత ప్రమాదం ఏం లేదులే. ఎవరు హిందూ గ్రంథాలు పట్టుకుని మత మార్పిడి ఏం చేయట్లేదు. మీరు మత మార్పిడి చేస్తారు, నరకానికి పోతారని ఎవరు బెదిరించట్లేదులే. కాబట్టి అవి ఎమర్జెన్సీలు లేవు, ఇది ఎమర్జెన్సీలో ఉంది. లేదు మా వ్యాపారాలు మేము చేసుకుంటాం, మేము అలాంటి చర్చలకి మేము రావంటారా? మూసుకుని కూర్చోండి, గమ్మున ఉండండి, నీకు మాట్లాడదేక. బైబిల్ గురించి ఎలా చెప్పాలో మాకు తెలుసు, మా పద్ధతులు మాకున్నాయి. అది చివరిగా నేను చెప్పదలుచుకున్న విషయం. కాబట్టి ఇందులో మీరు దేన్ని ఎంచుకుంటారో అనేది మీ విజ్ఞతకి నేను వదిలేస్తున్నా. జై హింద్.